హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ సొల్యూషన్ గ్యారేజ్. మనము కార్నర్ సైకిల్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ ప్రాబ్లం చూస్తే ఏ కార్నర్ సైకిల్ రిసీవ్స్ 650 kilojoules ఆఫ్ హీట్, ఓకే, అండ్ 600 degrees and has an efficiency of 65%. Calculate output and the temperature at which heat is rejected. ఓకే, హీటు ఇప్పుడు వరకు మనకి ఎఫిషియన్సీ, వర్క్ డన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు వర్క్ డన్ని, హీట్ రిజెక్టెడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇంతకుముందు T1 T2 ఇచ్చేసేవారు, ఈసారి T1 ఇచ్చారు, T2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చాలా ఈజీ, బట్ చిన్న లాజిక్, సింపుల్గా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. కానీ టఫ్ అనుకుంటారు స్టూడెంట్స్, చాలా ఈజీ అనమాట. చూడండి, మనకి ఏమి ఇచ్చారు, హీట్ రిసీవ్డ్, హీట్ రిసీవ్డ్ ఎంత, Q1 ఈజ్ ఈక్వల్ టు 650 kilojoules. ఓకే, T1 ఎంత ఇచ్చారు, 600 degrees ఇచ్చారు కాబట్టి దీన్ని కెల్విన్స్లో మార్చేస్తున్నాను నేను ఇక్కడే. ఈజ్ ఈక్వల్ టు 873 కెల్విన్స్. ఇలా టెంపరేచర్ని డిగ్రీస్ నుంచి కెల్విన్లోకి చేంజ్ చేసి రాసిన దానికి కూడా మనకి మార్క్ అనేది ఉంటుంది. ఓకే, అది కూడా చూడండి. ఎఫిషియన్సీ కదా, నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇచ్చారు కాబట్టి ఎఫిషియన్సీ సింబల్ వేస్తున్నాను, 65% అని ఇచ్చారు. అంతే కదా, మనకి గివెన్ డేటాలో ఇచ్చింది. ఇప్పుడు చూడండి, దీన్ని యూజ్ చేసుకొని మనం వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఎఫిషియన్సీ 65 అని ఇచ్చారు కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై హీట్ సప్లైడ్. అంతే కదా. సో వర్క్ డన్, ఈ ఎఫిషియన్సీ 65% అన్నారు కాబట్టి మనం 65% అని మనం ఎప్పుడు రాసుకోకూడదు. మనం సాల్వ్ చేసేటప్పుడు 65/100 అంటే 0.65 అని వేసుకుంటేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో 0.65 ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ తెలీదు, హీట్ సప్లైడ్ 650 kilojoules అని ఇచ్చారు కాబట్టి ఇది 650 ఇటు సైడ్ వెళ్తే ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తుంది. సో W వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0.65 ఇంటూ 650. సో W ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లీ క్యాల్కులేషన్ చేస్తే 422.5 వస్తుంది అనమాట. దీని యొక్క యూనిట్స్ kilojoules అవుతాయి. ఇది kilojoules ఎలా అవుతుంది, ఎఫిషియన్సీకి వాల్యూ ఏమి ఉండదు కాబట్టి దీనికి kilojoules కదా ఈ హీట్కి. సో దీని యూనిట్సే మళ్ళీ కిందకు వస్తాయి అనమాట. వర్క్ ఈజ్ ఈక్వల్ టు kilojoules. ఓకే, మనకి ఇప్పుడు వర్క్ అవుట్పుట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ఏం కావాలి, హీట్ రిజెక్టెడ్ ఎంతో మనకు కావాలి. హీట్ రిజెక్టెడ్ తెలీదు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎఫిషియన్సీ ఫార్ములా వేసుకొని T1 - T2/T1 ఇలా చేసినా సరే మనకు వస్తుంది. అలా కాకుండా మనకి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1 వేసినా వస్తుంది. రెండు సేమ్ అనమాట. సో ఈ రెండు ఫార్ములాస్ సేమే. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా మనకు ఆన్సర్ అనేది వస్తుంది. మనం ఈ సిచ్యువేషన్ బట్టి ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా యూజ్ చేయాలని మన ఇష్టం అనమాట. సో నేను ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి ఆన్సర్ అనేది చేస్తున్నాను. ప్రతిసారి ఇదే కాదు, ఈ ఫార్ములా కూడా యూజ్ చేయాలి కాబట్టి నేను ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు 1 - T2/T1. T1 అంటే మనకి హీట్ ఎంత రిసీవ్ అయిందని. ఓకే, మ్యాక్సిమం టెంపరేచర్ అనమాట. ఓకే, మ్యాక్సిమం టెంపరేచర్. ఇప్పుడు మనకు కావాల్సింది మినిమం టెంపరేచర్. మినిమం టెంపరేచర్ అంటే T2. ఓకే, మనం T2 ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫిషియన్సీ అంటే 0.65 కదా, 1 - T2 మనకు తెలీదు. T1 ఎంతమ్మా, 873 కెల్విన్స్. ఓకే, ఇప్పుడు మనకు T2 కావాలంటే ఈ మొత్తం ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం. సో T2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం ఎల్సిఎం చేసిన ఈ యాకింగ్ ఇటు సైడ్ ఇది తీసుకెళ్ళిపోతే 0.35 ఇంటూ 873 అనేది వస్తుంది. ఈ 0.35 అనేది ఎలా వస్తుందో చెప్తాను. ఈ 0.35 ఎలా వచ్చిందంటే, ఇప్పుడు చూడండి, ఈ టర్మ్ చూస్తే ఈ టర్మ్లో
1 మైనస్ T2/873 ఉంది. ఈ టర్మ్ అంతా మైనస్లో ఉంది. సో ఈ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళిపోతాను. అంటే T2/873 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 0.65. అంటే ఈ టర్మ్ నేను ఇటు తీసుకొచ్చాను, ఈ టర్మ్ నేను అటు సైడ్ తీసుకెళ్ళిపోయాను. 1 మైనస్ 0.65 అంటే ఎంత? 0.35 కదా. సో T2/873 ఈజ్ ఈక్వల్ టు 0.35 కాదా. సో T2 ఈజ్ ఈక్వల్ టు 0.35 ఇంటూ 873 అంతే కదా. సేమ్ ఈ స్టెప్ నేను అందుకే వేసాను. నేను డైరెక్ట్గా వేసాను, కానీ ఇది ఇలా చేయడం కూడా చాలా కష్టపడుతుంటే చాలా సింపుల్ అనమాట ఇది కూడాను. సో దీన్ని మనం చేస్తే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 305.5 కెల్విన్. ఓకే, మన టెంపరేచర్ ఎప్పుడు మనం కెల్విన్లో తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ కూడా కెల్విన్లోనే వస్తుంది. మనకి ఒకవేళ క్వశ్చన్లో అడిగేటప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్లో ఎంత అని అడిగారు అనుకో, సో మనం దాన్ని కూడా చేయొచ్చు. ఈ 305.5ని 273తో మైనస్ చేసిస్తే ఎంత వస్తుందో అదే డిగ్రీ సెంటిగ్రేడ్. సో 32.55 అనేది వస్తుంది మైనస్ చేస్తే. సో డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్లో 305.5 కెల్విన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో 32.55 డిగ్రీ సెంటిగ్రేడ్. చాలా సింపుల్. ఇక్కడ ఇలా 1 మైనస్ T2/T1 ఇచ్చేటప్పుడు ఈ టర్మ్ ఇటు తీసుకెళ్ళేటప్పుడు మ్యాక్సిమం క్యాలిక్యులేషన్ రాంగ్ వస్తుంది. మీరు 1కి 2 సార్లు చూసుకోండి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.